హైదరాబాద్ ఇప్పుడు ఎలా ఉందంటే 3 హత్యలు, 3 దొంగతనాలు, 3 బెదిరింపులు నడుస్తున్నాయి. ఎందుకు ఇవన్నీ నడుస్తున్నాయి? ఒక తప్పు చేసిన వానికి తెలుసు ఏం జరుగుతుందో. కేసు అవుతుంది, జైలుకు వెళ్తాం, బెయిల్ వస్తుంది, మళ్ళీ తప్పు చేస్తాం. ఇదే కదా. ఒక హత్య చేసిన వానికి తెలుసు కేసు అవుతుంది, జైలు వెళ్తాం, బెయిల్ పైన మళ్ళీ వస్తాం, మళ్ళీ హత్య చేస్తాం. ఒక్కొక్కని పైన 30 కేసులు, 40 కేసులు, 10 కేసులు, 3 కేసులు ఉన్నాయంటే మన వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను వాళ్ళు మలుచుకొని వాళ్ళు చేస్తున్నటువంటి హత్యలు, హత్యారోపణలు, భూ కబ్జాలు, దొంగతనాలు ఇవన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి? మొన్నటికి మొన్న కుకట్పల్లిలో జరిగినటువంటి ఒక మహిళను చంపారు. మహిళ పైన ఉన్నటువంటి ఒంటి పైన ఉన్నటువంటి బంగారు గొలుసుల కోసం, ఇంట్లో ఉన్నటువంటి లాకర్ లో ఉన్నటువంటి బంగారం డబ్బుల కోసం వాళ్ళు చంపేస్తున్నారు. చంపేస్తే ఏమవుతుందని వాళ్ళకి తెలిసే చేస్తున్నారు. అంటే ఇక్కడేం ఉరిశిక్ష వేయరు కదా, పనిష్మెంట్ సీరియస్ గా ఉండదు కదా. మహా అయితే 1 సంవత్సరం జైల్లో పెడతారు అని మనకి తెలుసు. అది చూస్తున్నటువంటి చాలా మంది ఎదవలకి నేను కూడా ఒక హత్య చేయాలి, ఏముంది హత్య చేసి ఆ బంగారం అంతా తీసుకెళ్లి అమ్ముకొని మళ్ళీ బెయిల్ పైన మళ్ళీ రావచ్చు అనే నేర్చుకుంటున్నారు. చిన్నప్పటి నుండి చదువుకుంటున్న వాళ్ళకి కూడా ఈ దొంగతనం చేస్తే జైల్లో పెడతారని తెలుసు. మరి జైలు నుండి బయటకు వస్తారని మళ్ళీ నేర్చుకుంటున్నాడు కదా. జైల్లో పెడతారు, తప్పు చేసినప్పుడు జైల్లో పెడతారు, మళ్ళీ బయటకు వస్తాడు కదా. అలా తయారయ్యారు. ఒకప్పుడు ఒక తప్పు చేస్తే జైలుకు వెళ్తాం, సిగ్గుపోతుంది, పరుగు పోతుంది అని చెప్పేసి భయపడేవారు. అలాంటి వారు ఒక తప్పు చేసినా ఏం కాదు, అలా పోయి ఇలా వస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక హత్య చేసిన వాడు అరే జైల్లోనే ఉంటాడు జీవితాంతం అంటే వాడు జీవితాంతం ఉండట్లేదు. 3 నెలలు 4 నెలల్లో బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకో హత్య చేస్తున్నాడు. ఇలా దొంగతనాలు చూస్తూ ఉంటే మొన్నటికి మొన్న తార్నాకలో కూడా ఒక వృద్ధ మహిళ, ఎవ్వరూ లేరు, ఆవిడను కూడా చంపి జస్ట్ 11 తులాల బంగారం కోసం వాని విలువైనటువంటి జీవితం నాశనం అవుతుందని తెలిసి ఆమెను చంపేసి ఆ బంగారు నగలను అమ్ముకున్నాడు. జస్ట్ ఎంత అండి? సరే 11 లక్షలు 15 లక్షల రూపాయల బంగారం. కానీ నీ జీవితాన్ని పరంగా పెడుతున్నావు అని తెలుసు కదా, మళ్ళీ రావచ్చు కదా అనే ఉద్దేశమే. జైల్లో కూర్చొని లెక్క పెడుతున్నాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ చేస్తాడు, అంతే. సో ఈసీఎల్ దగ్గర ఉన్నటువంటి నాగారంలో దొంగలు రెచ్చిపోయారు. పట్ట పగలు ఆ షాప్ లోకి వెళ్లి గన్తో బెదిరించి, కత్తితో పొడుస్తానని చెప్పేసి యజమాన్ని బెదిరించి కొన్ని విలువైనటువంటి వస్తువులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సీసీటీవీ కెమెరా చూస్తున్నారు కదండి. ఈ వీడియోస్ చూస్తూ ఉంటే దొంగలు ఎలా రెచ్చిపోతున్నారు చూడండి. మరి దగ్గరలోనే పోలీసులు ఉన్నారు, దగ్గరలోనే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇదంతా హైదరాబాదే కదా. మరి ఎందుకు భద్రతా వైఫల్యం కనిపిస్తుంది అంటే ఒక్కటే, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, చట్టం తన పని తాను చేస్తుంది, అంతే. పోయిన ప్రాణాలు తిరిగి రావడం లేదు. దొంగతనాలు చేస్తే మళ్ళీ బయటికి వస్తున్నారు. ఒక తప్పు చేసిన వాడు జీవితాంతం జైల్లో ఉంటే, వానికి పనిష్మెంట్ కఠినంగా ఉంటే మరొకరు చేయరు. పేద దేశం ఆఫ్ఘనిస్తాన్. తప్పు చేశాడంటే అక్కడే తల నరికి చంపేస్తారు. అందుకే అక్కడ దొంగతనాలు జరగవు, తప్పులు జరగవు, మోసాలు జరగవు, భూ కబ్జాలు జరగవు, హత్యలు జరగవు. ధనిక దేశం అమెరికా, ఇంకా సౌదీ అరేబియా, యూకే ఇలాంటి దేశాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. చేస్తారు అక్కడ, కానీ తప్పు చేసే ముందు ఆలోచిస్తారు. ఎవరో ఒకరు మెంటల్ గా ఉన్నప్పుడు తప్పు చేస్తూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి పడేటువంటి పనిష్మెంట్ ఎలా ఉంటదంటే మళ్ళీ బయటకు రాకుండా ఉంటారు. అక్కడ భూ కబ్జాలు ఉండవు, దొంగతనాలు ఉండవు. దొంగతనాలు ఉన్నా తప్పు చేసిన వాడిని పనిష్మెంట్ గట్టిగా ఉంటాయి. ఇక మన దేశానికి వద్దాం. మన దేశంలో భూ కబ్జాలు చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు, బెదిరింపులు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, రేపులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మన దగ్గర తప్పించుకోవచ్చు, అన్ని పనిచేస్తాయి కరెక్ట్ గా. పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కరెక్ట్ గా, చట్టం తన పని కరెక్ట్ గా చేస్తుంది. తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఈజీగా బయటికి రావచ్చు, అంతే సింపుల్. పేద దేశానికి ధనిక దేశానికి మధ్యలో ఉన్న దేశం మనది, డెవలపింగ్ దేశం. కాబట్టి మన దేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే, చట్టాలు కఠినంగా ఉండాలి. ఒక తప్పు చేశాడంటే మరొకసారి తప్పు చేయకూడదు, పక్కనున్న వాడు కూడా తప్పు చేయొద్దు, అట్లా ఉండాలి. అట్లా లేవిగా మన దగ్గర. తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, ఒక్కొక్కరి మీద 40-30 కేసులు ఉన్నాయంటే అర్థం చేసుకోండి. నిజాయితీ గల వాళ్ళు ఒక్క కేసు పడితేనే బాధపడి చచ్చిపోతుంటారు. ఇన్ని కేసులు ఉన్నటువంటి దొంగలు ఎందుకు భయపడట్లేదు? మనం ఇచ్చినటువంటి అలసే. ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే వీటిని గాలికి వదిలేస్తున్నారు. చట్టాల గురించి అవగాహన లేదు. అవగాహన ఉన్న వాళ్ళు కూడా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని చిన్నవాడిని ఒక విధంగా, పెద్దవాడిని మరొక విధంగా చూస్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉన్నారు కదా అన్ని వీడియోస్ ఎలా జరుగుతున్నాయో. సో వీటిపైన అవేర్నెస్ గా, అంటే మనగా, అంటే ఇప్పుడు మన దగ్గర బంగారం ఉందనుకోండి, ఒక ఇనుప కంచె వేసుకొని పోవాలి మనం. అట్లా అయితేనే బతకగలుగుతున్నాం, లేకపోతే బతకలేను. అట్లా రెచ్చిపోతున్నారు దొంగలు. దానికి శాశ్వత పరిష్కారమే లేదు. ఇంకా ఎన్నేళ్ల నుండి దొంగతనాలు జరుగుతున్నాయి. ఎక్కడో ఇతర రాష్ట్రాలు వచ్చి గన్నులు, కత్తులు పట్టుకొని చంపేస్తుంటే, బెదిరిస్తుంటే ఏం చేయగలుగుతున్నాం? కేసు పెట్టి జైల్లో పెట్టేస్తున్నాం, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు, అంతే సింపుల్. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేయట్లేదు. సో మనకు మనమే సెక్యూరిటీ, ఇంకా వేరే ఏమీ లేదు. అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వస్తారు, వాళ్ళని పట్టుకుంటారు, ప్రెస్ మీట్లు పెడతారు,
చూపిస్తారు, అయిపోతుంది. ఆ బాధితునికి న్యాయం జరుగుతుందా అంటే జరగదు. ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని బెదిరింపులు జరుగుతున్నాయి, ఎన్ని భూ కబ్జాలు నడుస్తున్నాయి, ఎంత అవినీతి నడుస్తుంది, ఇవన్నిటికీ నో ఆన్సర్. ఎందుకు భయపడుతున్నారు? చాలా మంది కబ్జాలు చేసిన వారికి భయపడుతున్నారు, హత్యలు చేసిన వారికి భయపడుతున్నారు, బెదిరించడానికి భయపడుతున్నారు, అత్యాచారాలు చేసిన వారికి భయపడుతున్నారు. ఇంకా ఇదే పరిస్థితి. చిన్న చిన్న వాటికి గొడవలు, ఆగ్రహావేశాలు, కొట్లాటలు, మద్యం, విచ్చలవిడిగా మద్యం, సిగరెట్లు, జీవితాలు మొత్తం నాశనం అవుతున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం వాటి మీద అసలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటే రేపు ఇంకో 10 సంవత్సరాల్లో చూడండి, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక మీదబడి దోచుకోవడమే. ఎవరి మెడలో ఉంటే బంగారం దాన్ని గుంజుకొని పోవడమే, తినడం, తర్వాత జైలు పోవడం, మళ్ళీ రావడం, డబ్బులున్న వాడిని కొట్టడం, ఇంకా అంతే. ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు. ఇది మాత్రం వాస్తవం. బాధితునికి ఎలాంటి ఉపయోగం కూడా లేదు. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.